హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, జానీ మాస్టర్ పైన ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు, కనిపించలేదు, పరారిలో ఉన్నాడని చెప్పేసి వార్తలు అయితే ప్రచారం జరిగాయి. అయితే నిన్న ఆయన భార్య నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మాట్లాడినట్టయితే తెలుస్తుంది, విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు, ఈరోజు హైదరాబాద్ తీసుకొస్తున్నారు అని అన్నారు. అయితే జానీ మాస్టర్ని పట్టించింది మరెవరో కాదు, అతని భార్య అని కూడా అంటున్నారు. ఆమె ఇన్ఫర్మేషన్ చెప్పి గోవాలో ఉన్నాడని చెప్పేసి అరెస్ట్ చేయించింది అంటున్నారు. నిజంగా ఆయన భార్య పట్టించిందా, ఎందుకు పట్టించినట్టు? అలాగే మరి మీడియాతో కూడా మాట్లాడింది కదా, ఏం మాట్లాడింది సార్ మీడియాతోటి? మామూలుగా అయితే ఏం వార్తలు వచ్చాయంటే జానీ భార్యతో కలిసి ఒక ఫ్రెండ్ కార్లో లడక్ వెళ్ళాడు అనే ఒక వార్త వచ్చింది. దాని తర్వాత అతను గోవాలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, నెల్లూరులో ఉన్నాడు, ఇలాగా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఈవినింగ్కి క్లియర్గా తెలిసిన విషయం ఏమంటే ఇతన్ని గోవాలో పట్టుకున్నారు. గోవాలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఇతని మీద ఈ కేసులు ఉన్నాయి, ఆ ఎఫ్ఐఆర్ అవన్నీ చూపించి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్తో అతన్ని పట్టుకొచ్చారు. నిన్నంతా కూడా విచారణ జరిపారు. అతన్ని ఒక ఫామ్ హౌస్లో ఉంచి అఫీషియల్గా ఈరోజు అరెస్ట్ని చూపిస్తారు, అంటే కోర్టుకు పెడతారు. ఈరోజే పట్టుకున్నట్టు చెప్పచ్చు, లేదా నిన్న పట్టుకున్న 24 గంటలు లోపలే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి 24 గంటల్లో నిన్నెప్పుడు అది లెక్కేసుకొని వాళ్ళు దాన్ని బట్టి చేస్తారు. మామూలుగా 2 రకాలు ఉంటాయి. ఒకటి తప్పించుకొని వెళ్ళిన వాళ్ళని వీళ్ళు ట్రేస్ చేసి పట్టుకోవడం, రెండోది వాళ్ళే దొరికిపోవడం కావాలని. ఈ 2 జరుగుతాయి. ఇక్కడ కేసులో ఏం చెప్తున్నారంటే జానీ మాస్టర్ భార్యే ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇచ్చింది, సో దాన్ని బట్టే వాళ్ళు పోలీసులు వెళ్ళి పట్టుకున్నారని. అయితే జానీ మాస్టర్ భార్య ఎందుకు సొంత హస్బెండ్ని పట్టిస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ భార్య ఇద్దరు కలిసే ఈ డ్రామా ఆడారు అనేది ఒక విశ్లేషణ. ఎందుకంటే ఇతనికి ముందస్తు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. మామూలుగా జానీ మాస్టర్ తప్పించుకున్నాడు, ఆయనకు ముందే ఐడియా ఉంది. ఈ అమ్మాయి 2 వారాల ముందే పోలీసులు కంప్లైంట్ ఇవ్వకముందు 2 వారాల ముందే ఛాంబర్లో కంప్లైంట్ చేసింది. ఛాంబరు జానీ మాస్టర్ని కన్సల్ట్ చేశారు, ఇలాగ నీ మీద కంప్లైంట్ వచ్చింది, నీ సమాధానం ఏమంటే ఈయన సమాధానం ఇచ్చాడు, అవన్నీ రికార్డ్ అయినాయి. కాబట్టి అప్పటికే జానీ మాస్టర్కి ఐడియా ఉంది. అలాగే ఒక పెద్ద హీరో తన మేనేజర్ని పంపించి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం కూడా జానీ మాస్టర్కి తెలుసు. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అనేది కూడా ఒక పుకారు ఉంది, అది నిజమా కాదు తెలియదు. ఏదేమైనా జానీ మాస్టర్కి అర్థమైంది ఆ అమ్మాయికి ఒక పెద్ద సపోర్ట్ అయితే ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ కేసు పెట్టచ్చు అని జానీ మాస్టర్ అయితే ఎస్కేప్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి నిజంగానే గోవాలో ఉన్నాడా లేదా అనేది పోలీసులు చెప్తే కానీ మనకు అఫీషియల్గా తెలియదు. అయితే వస్తున్న సమాచారం ప్రకారం అయితే అతను గోవాలో ఉన్నాడు, వీళ్ళు పట్టుకున్నారు. ఈ గోవాలో ఉన్న విషయాన్ని ట్రేస్ చేసి కాకుండా భార్య చెప్పింది అనేది వెర్షన్. భార్యకి కూడా మళ్ళీ జానీ మాస్టర్ చెప్పాడని, అంటే అడ్వకేట్ చెప్పాడని. అడ్వకేట్ ద్వారా వీళ్ళకి అర్థమైంది ఏమంటే మనము పారిపోయి ఎక్కువ కాలం ఉండడం వల్ల ఏం జరగదు, సో దీన్ని ఫేస్ చేయాలి అనేదే డిసైడ్ అయ్యారు. ఈవెన్ మంచు మనోజ్ కూడా నిన్న ట్వీట్ చేశాడు, ఫేస్ చెయ్యి, నీ మీద నువ్వు తప్పు చేస్తుంటే ఒప్పుకో, దానికి శిక్ష అనుభవించు, తప్పు చేయకపోతే పోరాడు, నిరూపించుకో అనేది చెప్పాడు. అది బాగానే ఉంది కానీ అంత ఈజీ కాదు ఈ వ్యవహారాలు. ఏదేమైనా సరే అతను ఫేస్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. అందుకని పోలీసులకి దొరికిపోతేనే మంచిది. ఎట్లాగూ ముందస్తు బెయిల్ వేసి అది క్యాన్సిల్ అయిందనుకో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ రావడం కష్టమవుతుంది. దాని బదులు లొంగిపోయి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు బెయిల్కి వేసుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంది అనేది లాయర్ల సజెషన్ మేరకు ఇతను భార్య పోలీసులకి చెప్పి పొలం దగ్గర ఉన్నాడంటే అతన్ని పోయి పట్టుకొని వచ్చారు. కాబట్టి ఒక రకంగా జానీ మాస్టరే భార్య ద్వారా సరెండర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు, తనే దొరికిపోయాడు కావాలని. సో ఎందుకంటే పోలీసుల్ని మనం ఇబ్బంది పెట్టే కొద్దీ వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, మన మీద వ్యవహారాలన్నీ ఇదవుతాయి. ఇప్పుడు రెండోది మీడియా కూడా దీని మీద పొలవలుగా రాస్తూనే ఉంటుంది. ఒకసారి సరెండర్ అయిపోయి జైలుకి వెళ్ళిపోయినాం అనుకో మీడియా కూడా ఇంకా వార్తలు రాయడానికి ఏముంటుంది కొత్తగా, కాబట్టి తగ్గిపోతుంది, వేరే అంశం మీదకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ జానీ మాస్టర్కి అడ్వకేట్స్ వాళ్ళు సలహా ఇచ్చారు. జానీ మాస్టర్ కూడా అతనేమీ బుర్రలేనోడు కాదు, తెలివైనోడే. లేకపోతే ఈ స్థాయిలో అతను సక్సెస్ ఎలా సాధించాడు, హార్డ్ వర్క్, నాలెడ్జి, ఇతరులతో డీల్ చేసే మెథడ్స్ ఇవన్నీ తెలియకుండా ఒక వ్యక్తి ఎక్కడో అనామకంగా నెల్లూరు నుంచి ఒక కుర్రవాడు వచ్చి ఈ స్థాయిలో నేషనల్ లెవెల్లో
సక్సెస్ అయ్యాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఖచ్చితంగా అతను హార్డ్ వర్క్ చేశాడు, సిన్సియర్ వర్క్, క్రియేటివ్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటితో పాటు అతనిలో ఎప్పుడైనా ప్రతి మనిషిలో అనేక కోణాలు ఉంటాయి, ప్రతి మనిషిలో అనేక ముఖాలు ఉంటాయి. ఆ ముఖం అనేది కొన్ని ముఖాలు యాంటీలాగా ఉంటే ఆ మొత్తం బాడీకే అది ఇబ్బంది. అలాగే ఈయన ఏమన్నా యాంటీలా లీగల్గా వెళ్ళి ఉంటే ఈ సెక్షన్ల ప్రకారం కానీ అతను క్రైమ్ చేసినాడు నిరూపిస్తే అతనికి మినిమం 20 ఏళ్ళు జైలు శిక్ష, అంతకంటే తక్కువ పడే అవకాశం లేదు. అంత పడే అవకాశం ఉంది. మరి ఆ స్థాయికి వెళ్తుందా లేదు, జనరల్గా అయితే వెళ్ళవు ఇట్లాంటి కేసులు, మేనేజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఇతనికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించాలని ఆ అమ్మాయికి ఏమి ఉండదు. ఆ అమ్మాయికి ఏదో కోరికలు ఉంటాయి, నాకు ఇతను హీరోయిన్ చేయలేదు, నన్ను మెయిన్ స్ట్రీమ్ కొరియోగ్రాఫర్గా చేయలేదు అనేది ఏదో ఉంటుంది. దాంతో ఇప్పుడు నాకు ఈ నష్టం జరిగింది, నీతో ఇన్ని రోజులు నీకు నేను సుఖం ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు కాంపన్సేషన్ ఇయ్యి అనేది ఏదో డిమాండ్లు ఉంటుంది. సో ఇతను విల్లా ఇవ్వడమో డబ్బులు ఇవ్వడమో ఎక్కడో చేసి సెటిల్ చేసుకోవాలి. మామూలుగా ఇలాంటివి అలాగే అయిపోతాయి. ఒకవేళ అవుతుందేమో చూద్దాం, లీగల్గా అయ్యి ఇతనికి శిక్ష పడుతుందేమో చూద్దాం. ఏదేమైనా ఇతని నుంచి గుణపాఠం అయితే జనాలు నేర్చుకోవాలి. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో డిస్కషన్లు జరుగుతున్నాయి ఇతని మీద. సో ఈ యాంగిల్లో భార్య రోల్ ఏంటి, ఇతని భార్య, ఇతను 10 ఏళ్లకు ముందు పెళ్ళి అయిందని చెప్తున్నారు. ఆమె కూడా క్లాసికల్ డాన్సరు, ఆమె అసలు పేరు సుమలత, పెళ్ళైనాక ఆమె ఆయేషగా మారిందని చెప్తున్నారు. ఆమె అయితే గట్టిగా భర్తని సపోర్ట్ చేస్తుంది. మామూలుగా టిపికల్ భార్యలు ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారు, బట్ ఈమె స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది, భర్త కోసం కొట్లాడుతుంది. నిన్న కూడా మీడియాతో కొట్లాడింది, తర్వాత మీడియాతో మాట్లాడింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎందుకంటే ఈమె మీద కూడా అమ్మాయి ఆరోపణలు పెట్టారు కాబట్టి పోలీసులు విచారించాలి, నువ్వు నీ మీద ఆరోపణ పెట్టారు నువ్వేందనేది. సో ఆమెను కూడా అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసులు ఆమెకి పార్టీ 1 నోటీసులు ఇచ్చి విచారించేసి వదిలేశారు. ఎందుకంటే ఈమె మామూలుగా అయితే 8 సంవత్సరాల పైన శిక్ష పడే కేసుల్లో మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయాలనేది చట్టం చెబుతుంది. అందుకని 8 సంవత్సరాల లోపలైతే జనరల్గా నోటీసులు ఇచ్చి విచారించాలి. కానీ పోలీసులు అలా చేయరనుకో, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఆమెను పిలిచి విచారించారు. ఆమె విచారణలో ఏం చెప్పింది అనేది మనకు తెలియదు. బయట వచ్చి నాకు మాత్రం మీడియాతో ఏం చెప్పిందంటే, ఆ అమ్మాయి అలిగేషన్స్ అన్నీ తప్పు, ఆ అమ్మాయితో మా భర్తకు అలాంటి సంబంధం లేదు, మా భర్తకి అందరికి హెల్ప్ చేసే నేచర్ ఉంది, తను చాలా హార్డ్ వర్కరు, సిన్సియరు, హెల్ప్ చేశాడు. ఈ అమ్మాయికి ఏంటంటే, ఈ అమ్మాయికి వాళ్ళ తల్లికి విపరీతమైన యాంబిషన్స్ ఉన్నాయి, హీరోయిన్ కావాలి, మెయిన్ స్ట్రీమ్ కొరియోగ్రాఫర్ కావాలనే యాంబిషన్స్ ఉన్నాయి. అది జరగకపోయేసరికి నా భర్త మీద అమ్మాయి ఇలాంటి ఇది పెట్టింది. నా భర్తతోనే అఫైర్ ఉందని గ్యారంటీ ఏముంది, ఆ అమ్మాయికి అనేక మంది అఫైర్లు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి, మాకు తెలుసు, చాలామంది చెప్తారు అమ్మాయికి చాలామంది అఫైర్లు ఉన్నాయి. సో నా భర్తతోనే ఉందని గ్యారంటీ ఏముంది అనేది కూడా అనింది. అట్లాగే అమ్మాయి 17 ఏళ్లలోనే నా భర్త అత్యాచారం చేశాడంటున్నాడు, దానికి ప్రూఫ్ ఉందా అనేది కూడా అమ్మాయి అడిగింది, ఈమె అడిగింది. సో ఈమె అడిగిన దాంట్లో ఏమీ ఇది లేదు, భర్తను కూడా ఆమె సపోర్ట్ చేస్తుంది. సహజంగా జరిగేదే ఇది. వాళ్ళే ఇప్పుడు భార్యలు అడ్డం తిరిగితే వాళ్ళకి ఆల్రెడీ ఆమెకు ఒక బాబు పాప, ఆమెకి అర్థమవచ్చు మేబీ అమ్మాయితో అఫైర్ ఉండొచ్చు మన హస్బెండ్కి, అంత మాత్రాన్ని ఇప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే మన ఫ్యామిలీకి ఇబ్బంది, నేను వీధన పడతాననేది ఆమెకు ఉండొచ్చు, కాపాడుకోవాలనేది ఆమె అనుకోవచ్చు టిపికల్గా. సో రెండోది, ఆమెకు కూడా తెలిసి ఉండొచ్చు ఇతను ఏదో రేపులు చేసే వ్యక్తి కాదు, ఆ అమ్మాయితో ఏదో అఫైర్లు అయితే పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈమె కూడా డ్యాన్స్ నేర్చుకున్నాము, ఈమెకి ఆ డ్యాన్స్ మాస్టర్ల చుట్టూ ఉండే ప్రపంచం మీద అండర్స్టాండింగ్ ఉంటుంది, సంబంధాల మీద. సో ఏదేమైనా ఆమె అయితే సపోర్ట్ చేస్తుంది, గట్టిగా నిలబడుతుంది. ఇతని మీద అయితే కేసు అయితే పెట్టారు. ఈ యాంగిల్లో ఇప్పుడు కొత్త బయటకు వస్తున్నాయి. రాకేష్ మాస్టర్ వీడియో కూడా బయటకు వచ్చింది. రాకేష్ మాస్టర్ గతంలో జానీని చాలా పొగుడుతున్నాడు, ఒకసారి చెంపదెబ్బ కొట్టానని కూడా చెప్పాడు. ఎందుకంటే జానీ మాస్టర్ ఒక గురువులాగా భావించే ప్రకాష్ అని అతన్ని వాడు వీడు అన్నాడని ఇతను చెంపదెబ్బ కొట్టాడని, మళ్ళీ జానీ మాస్టరే సారీ చెప్పి ఇంటికి వచ్చాడని, తనని తండ్రిలాగా చూసుకున్నాడు జానీ మాస్టర్ అని కూడా రాకేష్ మాస్టర్ చెప్తున్న వీడియోలు వచ్చాయి. ఈ 2 వైపులు వస్తుంటాయి. జానీ మాస్టరు నీచుడు, ఘోరమైనోడు అని చెప్పే డ్యాన్స్ మాస్టర్లు కొంతమంది చెప్పినవి వస్తున్నాయి. జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి, చాలామందికి హెల్ప్ చేస్తాడనేవి వస్తున్నాయి. ఇవన్నీ పబ్లిక్ కన్జంప్షన్కి ఒక నెరేటివ్స్ రకరకాలుగా వస్తుంటాయి జరిగినప్పుడు.
దాన్ని బేస్ చేసుకొని ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఫామ్ చేసుకుంటుంటారు. కానీ ఓవరాల్గా లీగల్గా మాత్రమే ఎప్పటికైనా నిలబడతాయి. మిగతావన్నీ ఎవరు నీతిమంతులని మనం అతన్ని జడ్జి చేస్తాం. జడ్జి చేసే వాళ్ళ లైవ్స్లో బోల్డ్ వ్యవహారాలు జరగవా, వాళ్ళు నీతిమంతులా? కాబట్టి మోరల్ యాంగిల్ నుంచి అతన్ని జడ్జి చేయడం అనేది